రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఇక ఏఐసీసీ ఎన్నికల కమిటీ మీటింగ్ లో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. సెకండ్ లిస్టుపై హైకమాండ్ తో రేవంత్ చర్చించనున్నారు. ఇక తెలంగాణలో 4 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై నేడు ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను 309 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇక 13 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటెం రాజు అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు గాను ఇప్పటికే బీజేపీ 9 పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ 4, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా 4 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మిగతా 13 మందిని బీఆర్ఎస్, కాంగ్రెస్ 13 మందిని ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా 8 మందిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ 2 రోజులలో 2వ విడత అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ఏఐసీసీ ఎన్నికల కమిటీలో పాల్గొని 13 మంది కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. కెమెరామెన్ సత్తితో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.